హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కృతి సిద్ధు వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో టేస్టీగా హెల్తీగా అవకాడోతో శాండ్విచ్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ అవకాడోలో అధికంగా క్యాలరీలు, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయండి. ఈ అవకాడోలో రెగ్యులర్గా మనం ఇలా తీసుకోవటం వల్ల మన జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అంత టేస్టీగా హెల్తీ అయిన ఈ అవకాడోతో శాండ్విచ్ని ఎలా చేయాలో ఒక్కసారి మనం చూసేద్దాం. ముందుగా ఇలా అవకాడోని తీసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనము ఇలాగా కట్ చేసేసుకోవాలి. ఇందులో ఒక సీడ్ వస్తుందండి, అది తీసేయాలి. ఇప్పుడు దీన్ని మనము అవకాడోలో ఉన్న గుజ్జుని ఇలా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. మెత్తగా అయ్యేలాగా స్మాష్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా అయ్యేలాగా స్మాష్ చేసేసుకోవాలి. అవకాడో మనకి ఎంత బాగా పండితే అంత టేస్ట్ బాగుంటుంది. కొంచెం బాగా పండినాకే ఇలాగా శాండ్విచ్లోకి బాగుంటుందండి. ఇప్పుడు ఇలా మొత్తాన్ని మనం ఇలాగా స్మాష్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి ఇలాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, కొత్తిమీర వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. కొంచెం ఎక్కువగానే వేసేసుకోవాలి కొత్తిమీర. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అంతా జీరా పొడి కూడా వేసుకోవాలి. అలానే ఒక 1/2 టీ స్పూన్ అంతా బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఇందులో ఇంకా కారం వేయట్లేదు, మనం మిర్చి, బ్లాక్ పెప్పర్ వేసాం కాబట్టి మనకి ఆ కారమే సరిపోతుంది. ఒకవేళ మీకు కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఫైనల్గా ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 లెమన్ ఇందులోకి వేసేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఒక్కసారి ఇలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనము బ్రెడ్ని టోస్ట్ చేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్కి కొంచెం ఇలాగా బటర్ అప్లై చేసేసుకోవాలి. బటర్ ఇలా మెల్ట్ అయినాక ఇలాగా బ్రెడ్ స్లైసెస్ పెట్టుకోవాలి. బ్రెడ్ని ఇలాగా 2 పక్కల ఇలాగా టోస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు టోస్ట్ అయిన ఈ బ్రెడ్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగా ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి మనం టోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ బ్రెడ్ స్లైసెస్ని ఇందులోకి పెట్టుకోవాలి. మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ అవకాడో పేస్ట్ని ఇందులోకి పెట్టేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తాన్ని ఇలాగా అప్లై చేసేసుకోవాలి. అవకాడో పేస్ట్ని ఇలా అప్లై చేసేసాక ఇంకొక స్లైస్ని దీనిపైన ఇలాగా సెట్ చేసేసుకోవాలి. లోపల స్టఫ్ చేసేటప్పుడు కర్రీని కొంచెం ఎక్కువగా పెట్టుకోండి, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. ఫైనల్గా ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన మన అవకాడో శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తుంది. 1కి 2 ఎక్స్ట్రానే తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ఇలాగా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.